ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఒక 3 నెలల వయసు వరకు పెద్దగా చురుకుతనం ఉండదు. వాళ్ళ కదలికలు ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఈ 3 నెలల నుంచి ఇక ఒక్కొక్క నెల పెరిగే కొద్దీ వాళ్ళ కదలికలు, వాళ్ళ చురుకుతనము, వాళ్ళ చూపులు, వాళ్ళ నవ్వులు అన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతాయి. అలా మొదలయ్యేటప్పుడు మనము కూడా వాళ్ళతో ఆడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న చిన్న చందమామ కథలు చెప్పడానికి ప్రయత్నం ఇవ్వాలి. వాళ్ళకి ఎంతైతే మనం ఎత్తుకుంటామో కాస్త ప్రతిసారి ఎత్తుకొని వాళ్ళకి ఏడుస్తూ ఉంటే ఊకోబెట్టడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళని ఏదో రకంగా డైవర్ట్ చేసి ఒక చిన్న కథ చెప్పడం కానీ, ఒక బొమ్మ ఇచ్చేసి వదిలేయకుండా ఆ బొమ్మతో మనం ప్యారల్గా పిల్లలతో ఆడడం కానీ ఇవన్నీ చేస్తే పిల్లలకి ఆట మీద ఫస్ట్ శ్రద్ధ వస్తుంది. ఆటతో పాటే మాట కానీ, వాళ్ళు పరిగెట్టడం కానీ, ఏ వస్తువు ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడం, దాని పేర్లు గుర్తుపెట్టుకోవడము, ఆ తర్వాత ఎప్పుడైతే మాటలు మొదలవుతాయో ఆ పేరు చెప్పంగానే వీళ్ళు తిరిగి బదులుగా పేరు చెప్పడము, ఆ పేరు గుర్తుపెట్టుకోవడం, అలా మెల్లమెల్లగా వాళ్ళ వొకాబులరీ లెవెల్ కూడా పెరిగి ఆటిజం అనే సమస్య నుంచి చాలా వరకు మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఆటిజం నేను ఎంతవరకే చెప్పానంటే మనకి టైం లేక ఇంట్లో పోషకాలతో కూడుకున్న ఆహారం వండుకోక మనం ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకొని ఏది పడితే అది వాళ్ళకి తినిపించి వాళ్ళని సరిగ్గా జీర్ణకోశ వ్యవస్థ మీద కూడా కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళ అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. మనం దానికి తగ్గట్టే పోషకాలతో తక్కువ ఫుడ్ కొన్ని ఎక్కువ సార్లు ఇచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళకి టైం లేదనుకో ఒకేసారి ఎక్కువ తినిపించేసి వాళ్ళకి అజీర్ణం వచ్చేటట్టు చేసి వాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యి వాళ్ళకి ఏమీ తోచకుండా అలా స్తబ్దతగా ఉంటే అవన్నీ కూడా ఏదో రకమైన ఒక సమస్యకి దారితీసే అవకాశం ఉంది. ఆటిజం అనే అనకూడదు, వేరేలాంటి సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో ఇవన్నీ ప్రత్యేక కారణాలు. రెండోది, ఇటువంటివన్నీ మీరు అర్థం చేసుకొని మీరు ఈ రకంగా కానీ ప్రయత్నిస్తే అట్లీస్ట్ ఒక 30 నుంచి 40% ఒక పరిష్కారం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ రకంగా కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్ అవనివ్వండి, ట్యాబ్లెట్ అవనివ్వండి, మొబైల్ ఫోన్ అవనివ్వండి, లేదా మ్యూజిక్ అవనివ్వండి, మనకి కావాలి సమయం అనుకొని మనం పిల్లల పట్ల శ్రద్ధ చూపించకుండా వాళ్ళకి ఏదో ఒక దానితో ఎంగేజ్ చేశామంటే వాళ్ళ తగ్గ మానసిక ఎదుగుదలలో డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. రెండోది, ఒక్కసారి ఎదుగుదలలో ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం అనేది ఎంత తక్కువ కాలంలో మనం పరిష్కారం చూపించగలిగితే మంచిది. లేదు అంటే మొత్తానికి ఆ సమస్య జటిలమై చాలా ప్రాబ్లమెటిక్గా మారి ఒక రోజుకి 3 నుంచి 4 సార్లు కూడా ట్రీట్మెంట్ అవసరం వచ్చే అవకాశాలు కూడా చాలామంది పిల్లల్లో ఈ మధ్య మేము గమనిస్తూ ఉన్నాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులో ఒకవేళ అనుమానం వస్తే డాక్టర్ని సంప్రదించి పరిష్కారం దిశగా మీరు వెళ్ళాలని ఈ మన వీ హెల్త్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకోవడం అవుతుంది. అదే కాకుండా రెండోది, పిల్లల్లో అంటే ఆటలు పాటలు ఎలా అన్నానో ఒకే ఇంట్లో బంధించొద్దండి. మనకి టైం లేదు, మనకి మోకాలు నొప్పులు, వెళ్ళలేకపోతున్నాము, మనము వాళ్ళ కోసం కొద్దిగా ఓపిక తెచ్చుకొని కాస్త ఆరు బయట ఆడిపించడానికి ప్రయత్నించండి. కాస్త మందిలో కలపండి, కాస్త ఎక్కువ క్రౌడ్ ఉంటే కలపండి. ఇవన్నిటి వల్ల చాలా వరకు పిల్లల్లో అన్ని రకాలుగా ఎదుగుదల అనేది వచ్చే అవకాశం ఉంటుంది.